సరే, ఒక సామ్రాజ్యానికే సవాల్ విసిరిన రాజు కథలోకి వెళ్దాం. చరిత్రకారుడు జేమ్స్ స్టాడ్ మాటలు వింటే చాలు మహారాణా ప్రతాప్ స్ఫూర్తి ఏంటో అర్థమవుతుంది. 16వ శతాబ్దంలో అక్బర్ సామ్రాజ్యం విస్తరిస్తోంది. దాదాపు అందరు రాజ్పుత్రాజులు లొంగిపోయారు. కాని మేవార్ కథ వేరు. వాళ్ల ప్రతిఘటనకు పెద్ద చరిత్రే ఉంది. ప్రతాప్ దాన్నే కొనసాగించాడు. అతని పాలన మొదలైందే ఒక అంతర్గత సవాల్తో. సొంత తమ్ముడే ఎదురుతిరిగాడు. దీంతో 1576లో హల్దీఘాటీ యుద్ధం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయిన పోరాటం. చూస్తేనే తెలుస్తోంది, ప్రతాప్ సైన్యం చాలా చిన్నది. మొఘలుల దగ్గర భారీ ఆధునిక సైన్యముంది. ఇరుకైన కనుమలో మొఘలుల సంఖ్యాబలం పనిచేయదని ప్రతాప్ ప్లాన్. మొదట్లో వ్యూహం ఫలించింది. ఆ క్షణంలో ప్రతాప్ చూపిన ధైర్యం అద్భుతం. ఏకంగా శత్రుసేనానిమీదే దాడికి దిగాడు. గాయపడినా సరే అతని నమ్మకమైన గుర్రం చేతక్ అతన్ని కాపాడటానికి ఒక చారిత్రాత్మక గంతు వేసింది. కాని హల్దీఘాటీ అతని కథకు ముగింపు కాదు. చెప్పాలంటే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆరావళి కొండల్లోకి వెళ్ళాక ప్రతాప్ తన వ్యూహం మార్చాడు. అక్కడినుంచి గిరిల్లా యుద్ధం మొదలుపెట్టాడు. మేవార్ను తిరిగి గెలిచేదాకా సుఖాలను వదిలేస్తానని ప్రతాప్ ఒక గట్టి శపథం చేశాడు. ఈ పోరాటంలో అతనికి భిల్గిరిజనులు అండగా నిలిచారు. వాళ్లే అతనికి కళ్ళు, చెవులుగా మారారు. ఏళ్ల తర్వాత కథలో ఒక పెద్ద మలుపు. చరిత్రలో నిలిచిపోయే కంబ్యాక్కు రంగం సిద్ధమైంది. అతని మంత్రి భామాషా తన కుటుంబ సంపదనంతా ఇచ్చి కొత్త సైన్యాన్ని నిర్మించడానికి సాయపడ్డాడు. 1582లో ప్రతాప్ ప్లాన్ ఇది. ఒకే దాడిలో ఏకంగా 36 మొఘల్ స్థావరాలను కూల్చాలనుకున్నాడు. దివార్ యుద్ధంలో అద్భుత విజయం సాధించాడు. మొఘల్ సేనానులు ఒకరి తర్వాత ఒకరు నేలకొరిగారు. అతని ఆకస్మిక దాడితో మొత్తం మొఘల్ ఆక్రమణే కుప్పకూలింది. ఒకే రోజులో మేవార్ను తిరిగి గెలిచాడు. అందుకే చరిత్రకారుడు జేమ్స్ స్టాడ్ ఈ విజయాన్ని మేవార్ మారథాన్ అని పిలిచారు. ఈ విజయంతో అతని జీవితంలో చివరి కాని ముఖ్యమైన అధ్యాయం మొదలైంది. ఆ తర్వాత శాంతియుత కాలంలో అతను యోధుడే కాదు, గొప్ప కళాపోషకుడని కూడా నిరూపించుకున్నాడు. చివరి శ్వాస వరకు అతని ప్రతిఘటన ఆగలేదు. అదే వారసత్వాన్ని తన కొడుక్కి కూడా అందించాడు. ఇంతకీ నిజమైన గెలుపు అంటే ఏమిటి? భూభాగాన్ని జయించడమా లేక లొంగని స్ఫూర్తా?